ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా జరిపేందుకు ప్రజలందరూ సహకరించాలి. పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలోని పిడుగురాళ్ల దాచేపల్లి పట్టణాల్లో సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్స్ సిఆర్పీఎఫ్ బలగాలతో మార్చ్ 1 నిర్వహించిన పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల వేళ పల్నాడు జిల్లాలో చోటు చేసుకున్న హింస నేపథ్యంలో ప్రజల ఆస్తులు ధ్వంసం అయ్యాయని, లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందని, అలాంటి చర్యలు మళ్లీ రిపీట్ కాకుండా జూన్ 1 నుండి జూన్ 5వ తారీఖు వరకు పల్నాడు జిల్లాలో కఠినమైన 144 సెక్షన్ అమలు పరుస్తున్నామని ప్రజలందరూ తప్పక సహకరించాలని సూచించారు. ఎన్నికల ఫలితాల వేళ రోడ్ షోలు, బాణసంచా కాల్చల లాంటివి నిషేధించామని, ఎవరైనా అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎన్నికల వేళ పల్నాడులో జరిగిన హింసని దృష్టిలో ఉంచుకుని వేల మంది ఫోర్స్తో పల్నాడు ప్రాంతం మొత్తాన్ని డేగకంటితో కాపలా కాస్తున్నామని, ఎవరైనా హింసని ప్రేరేపిస్తే పీడీ యాక్ట్ ఓపెన్ చేస్తామని తెలిపారు. దేశవ్యాప్తంగా పల్నాడుకు చాలా చెడ్డ పేరు వచ్చిందని, ఎన్నికల కౌంటింగ్ సజావుగా సాగేలా చూసి పల్నాడు గౌరవాన్ని నిలబెడతామన్నారు. బైండ్ ఓవర్ కేసులు, రౌడీ షీట్లు ఉన్నవాళ్లు లోకల్ రాజకీయ నాయకులను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. మల్లికా గార్గ్ పల్నాడు జిల్లా చిన్న చిన్న పనులు ఎవరు చేస్తున్నారు, చిన్న చిన్న పని చేసి బతుకుతున్నారు, వాళ్ళకి ఎంత లాస్ ఉంటుంది జస్ట్ ఇమాజిన్ చేయండి. ఇట్లాంటి గొడవలు ఉంటే ఇట్లా పరిస్థితి వస్తుంది. సో మనకి ఇట్లాంటి ఎందుకు మనకి ఇట్లా, ఇది నా రిక్వెస్ట్ ఉంది మీరు ప్రాపర్ గా బిహేవ్ చేయాలి. ఇప్పుడు పోలీస్ తో పాటు కోఆపరేట్ చేయాలి. పోలీస్ ఇంట్రెస్ట్ ఓన్లీ మీ సర్వీస్, మీ రక్షణ కోసం ఉన్నాము, మేము మీకోసమే ఉన్నాము. మీకు ఏం ప్రాబ్లం జరగకుండా, సపోజ్ ఇక్కడ మనకి అందరూ బయటే వస్తే రేపు ఎగ్జిట్ పోల్ రిజల్ట్ వస్తుంది, అప్పుడు అందరూ ప్రిడిక్షన్ ఇస్తారు, ఎవరు గెలుస్తారు, ఎవరు ఊడిపోతారు. దానిలో ఎక్సైటెడ్ అయ్యి ఆర్ ఫోర్త్ నాడు ఎప్పుడు రిజల్ట్స్ బయట వచ్చిన తర్వాత ఇక్కడ గ్యాదరింగ్ అయ్యి తాగి గోడ పడి ఏదో బండి కాల్చి ఇది చేస్తే ఎవరికి లాస్, మీకే లాస్. ఇవి అన్ని ఖరాబ్ పరిస్థితి సేవ్ చేయడానికి పోలీస్ ఇక్కడ ఉంది, మీ రక్షణ కోసం ఉంది. ఇట్లాంటి వాళ్ళు గ్యాదర్ అయితే ఏమవుతుంది, వాళ్ళు ఏదో షాప్స్ లో ఏమి చేయవచ్చు, మీ బండి కాల్చుకోవచ్చు, ఏదైనా చేయవచ్చు. సో అట్లాంటి వాళ్ళు గ్యాదర్ అవ్వకుండా చేయడానికి మనం ఇట్లాంటి స్టెప్స్ తీసుకుంటున్నాము. సో మీరు కూడా ఖచ్చితంగా సహకరించాలి. నా ఉద్దేశం ఇది ఉంది, ఫస్ట్ మనం కౌంటింగ్ ప్రాసెస్ సరిగా జరిపించాలి, ఏం ఇన్సిడెంట్ లేకుండా పీస్ఫుల్ గా పల్నాడు ఈ ఎలక్షన్ మొత్తం మషినరీ నుంచి బయటికి రావాలి. దాని తర్వాత మనం పల్నాడుకి ఎట్లా ఇంకా బెస్ట్ డిస్ట్రిక్ట్ లో మనం చేంజ్ చేయవచ్చు, దాని మీద మనం పని చేయడం స్టార్ట్ చేస్తాము. సో పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్లా మీకు సహకరించవచ్చు, దాని మీద నేను పని చేస్తాను. మీ గ్రీవెన్సెస్ ఉంటే, మీ ప్రాబ్లమ్స్ ఉంటే, ఏం ఇష్యూస్ ఉంటే దాని మీద పోలీస్ సరిగా రెస్పాండ్ చేస్తుంది. ఇది ఏమి అయిపోయిన తర్వాత ఇప్పుడు అనుకుంటున్నాను నేను పల్నాడు వర్స్ట్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఏపీ కూడా మనం ఇంత చూడండి. సిఆర్పిఎఫ్ డిప్లాయ్మెంట్, సిఏపిఎఫ్ డిప్లాయ్మెంట్ పల్నాడు ఎంత ఉంది, రిమైనింగ్ డిస్ట్రిక్ట్ ఎంత ఉంది, ఎందుకు ఇక్కడ వర్స్ట్ లా అండ్ ఆర్డర్ ఉంది కాబట్టి ఇంతమందికి బయట నుంచి పంపించారు. ఎక్కడ పీస్ఫుల్ ఉంది అక్కడ ఏం అవసరం లేదు, అట్లాంటి డిస్ట్రిక్ట్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు పల్నాడు ఇస్ ద వర్స్ట్ డిస్ట్రిక్ట్ నేను ఇది అనుకుంటున్నాను, బట్ నేను ఇది బెస్ట్ డిస్ట్రిక్ట్ లో చేంజ్ చేయాలి అది కూడా అనుకుంటున్నాను. అండ్ దానిలో మీరు సహకారం ఇవ్వాలి నాకు. సో పీస్ఫుల్ గా బిహేవ్ చేసి ఇట్లాంటి గొడవలలో పార్టిసిపేట్ చేయకుండా డీసెంట్ గా బిహేవ్ చేసి ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూ డేస్ కొంచెం కంట్రోల్ చేసి ఇది విక్టరీ ప్రొసెషన్, కేక్ కటింగ్, ఇక్కడ గోల్ అక్కడ గోల్ అవి చేయకుండా హ్యాపీగా కూర్చుంటే మనం దీని నుంచి బయటికి వచ్చి పల్నాడుకి బెస్ట్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఏపీలో మార్చుకుంటాం. ఇది నా గోల్, ఇది నా టార్గెట్ ఫర్ ద నెక్స్ట్ 2-3 months. హౌ టు ఇంప్రూవ్ పల్నాడు డిస్ట్రిక్ట్, హౌ టు చేంజ్ ఇట్ టు ద బెస్ట్ డిస్ట్రిక్ట్. సో మీరు అందరూ సహకరిస్తారు. హ్యాపీగా హౌస్ లో కూర్చోవాలి, ఏం గొడవ పడకూడదు, అంతే. అది కష్టమా?
కష్టం ఉందా? లేదు కదా. ఇప్పుడు చూడండి, మన దగ్గర 160 కేసెస్ కట్టడం జరిగింది రీసెంట్లీ. ఈ జస్ట్ 10 days లో 160 కేసెస్ ఒక డిస్ట్రిక్ట్ లో 1 month లో కూడా జరగదు, ఓన్లీ ఇక్కడ 10 days లో జరిగింది. ఆ 160 కేసెస్ లో మనం 1300 మందికి అరెస్ట్ చేయడం జరిగింది. పల్నాడులో జైల్లో స్పేస్ లేదు. ఇప్పుడు మనం అందరికీ రాజమండ్రి పంపించాలి, అట్లా అయింది ఇప్పుడు పరిస్థితి ఇక్కడ. దెన్ ఇవి అన్ని పొలిటికల్ రైటింగ్ కేసెస్. పొలిటికల్ రైటింగ్ కేసెస్ అంటే రౌడీ షీట్ ఒక కేసులోనే ఓపెన్ చేయొచ్చు. ఆల్రెడీ నిన్నటి వరకు మోర్ దాన్ 400 రౌడీ షీట్స్ నేను ఓపెన్ చేసేసాను. దానిలో చాలా మంది ఒక్కొక్క కేసు వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు అందరి 1200% రౌడీ షీట్ ఓపెన్ అవుతుంది. ఒకసారి రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగితే మనం ఎలక్షన్ కమిషన్ కి దాని గురించి నోటీస్ కూడా పంపిస్తే దట్ వీళ్ళు రీసెంట్ గా ఎలక్షన్ అప్పుడు రౌడీగా అయ్యారు. ఎవరు క్లోజ్ చేస్తారా? ఎవరికి ధైర్యం ఉంటుందా దాని తర్వాత మీ రౌడీ షీట్ క్లోజ్ చేయడానికి? ఉండదు కదా. సో ఎందుకు కావాలి అట్లా? మనకి ఇట్లాంటి వద్దు. మీరు అందరూ మీరు చాలా మంది ఊళ్ళో నుంచి వచ్చి ఉంటారు. మీరు అందరికీ చెప్పాలి, మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ ఫ్రెండ్స్, బంధువులు, రిలేటివ్స్ అందరికీ, మీ నోన్ పర్సన్స్ కి, మీ ఎక్కడ ఊరు నుంచి వచ్చారు అందరికీ ఇది చెప్పాలి దట్ మనకి ఇది వద్దు. మనకి ఇంత పోలీస్ అవసరం ఉందా? కావాలా మీకు మీ ఊర్లో ఇంతమంది పోలీస్? వద్దు కదా. సో మనకి ఇంత పోలీస్, ఇంత సెక్యూరిటీ డిప్లాయ్మెంట్, ఇంతమంది ఇట్లాంటి వద్దు. మనం పీస్ఫుల్ గా ఉంటాము, హ్యాపీగా ఉంటాము, అంతే.